పరిశుద్ధవందనం. అందరికీ మరణాత. అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయ దైవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ అందరికీ అందించుటకు నా ప్రభు నాకు ఇస్తున్న ఈ కృపను బట్టి మొదటి నా దేవాతి దేవుడికి తదుపరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న నా శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. రండి, ప్రభు పాదముల ఎదుట దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం కాడి నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెప్పారు. ఇది కొండ మీద ప్రసంగం అని మనందరికీ తెలుసు. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఇల్లు కట్టాలనుకున్నారు. ఒకే సిమెంటు, ఒకే ఇసుక, ఒకే మేస్త్రిని పెట్టుకుని ఇద్దరు కూడా చాలా చక్కని ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకున్న సంవత్సరం కాలేదు, పెద్దవాడి ఇల్లు బాగానే ఉంది కానీ చిన్నవాడి ఇల్లు పాడైపోయింది. అది కుప్పకూలే పరిస్థితికి వచ్చేసింది. ఏంటా అని ఆరా తీస్తే తిరిగిన విషయం ఏంటంటే, పెద్దవాడు అనుభవశాలేమో ఆయన ఇంటిని పునాది మీద కట్టుకున్నాడు. చిన్నవాడు ఒకే ఐరన్, ఒకే సిమెంటు, ఒకే మేస్త్రిని పెట్టుకున్నా నేను కట్టుకునే ఇంటికి, నేనుంటున్న ఇంటికి పునాది ఎందుకు? అది కంటికి కనబడింది, దానివల్ల డబ్బులు నేను ఏదో మిగిల్చుకున్నాను అని చెప్పుకొని తను తెలివైన వాడిగా భావించుకొని అన్న చెప్పిన, ఇరుగు పొరుగు వాడు చెప్పిన ఇంటికి పునాది లేకుండా ఇల్లును కట్టుకున్నాడు. పునాది లేని ఇల్లు శిథిలభ స్థితికి వచ్చేసింది. బీట్లు ఇచ్చి ఆ ఇల్లు పాడైపోయే పరిస్థితికి వచ్చింది. ఆ పాడైపోయిన ఇల్లుకి గాలి, వాన, వరద ఇవి వచ్చేటప్పటికి ఆ ఇల్లు ఇంకా పూర్తిగా క్షీణించిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పకూలిపోయింది. ఆ ఇంటికి పెట్టిన డబ్బు, ఆ ఇంటికి పెట్టిన సమయం, ఆ ఇంటికి పెట్టిన ఆ సామాగ్రి అంతా కూడా నష్టపోయాడు. ఆ నష్టపోయిన ఆ వ్యక్తి కూర్చొని అనుకుంటున్నాడంట, నేను ఎంత నష్టపోయాను అని. కొన్ని పర్యాయములు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే చెప్తున్నారు. దేవుని వాక్యాన్ని పునాదిగా వేసుకుని ప్రార్థన జీవితాన్ని, వాక్య జీవితాన్ని, ఆత్మ జీవితాన్ని, ఆత్మీయతను ఎవరైతే పునాదిగా వేసుకుంటారో ఆ ఇల్లు ఎప్పుడు బండ మీద వేసినట్లుగా స్థిరంగా ఉంటుంది. ప్రార్థన జీవితం లేని కుటుంబాలు, వాక్య ధ్యానం లేని కుటుంబాలు, ఆత్మ సంబంధంగా లేని కుటుంబాలు ఎప్పుడు కూడా ఒక దినాన్న కుప్పకూలిపోతాయి. యేసయ్య దీని గురించి చెబుతూ ఆ 27వ వచనంలోని చివరి మాట అన్నారు, దాని పాటు గొప్పదని చెప్పెను. దానికి జరిగిన నష్టం, దానికి ఇచ్చిన ధనం అసలు ఎనలేనివి. అప్పుడు ఏడ్చే కంటే ఇప్పుడు తెలివుండగానే, బుద్ధిహీనత రాకుండానే మనం ప్రయాసపడాలి. నాకు ఈ మాట చాలా ఆలోచింపజేసింది. ఆ ఇల్లు కుప్పకూలిపోయింది సరే కదా,
దాని పాటు గొప్పది, దానికి జరిగిన నష్టం గొప్పది, దానికి ఇచ్చిన సమయం గొప్పది. అది మళ్ళీ సంపాదించుకోవాలంటే రాదు. నువ్వు నష్టపోయావు కాబట్టి నష్టపోకుండానే ఏదైనా చేయగలగాలి. ఈరోజు ఒక ఆత్మ సంబంధమైన అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను గమనించాను. మొట్టమొదటి మనం గమనిస్తే అనుభవం, ఒక ఇంట్లో ఒక దురాత్మ పట్టిందంట. ఆ దైవజనుడు ప్రార్థన, దేవుడి మీద అతను నమ్ముకున్న విశ్వాసము ఆ ఇంటిలో ఉన్న దురాత్మను తరివేశారు. ఆ ఇంటిలో ఎవరు వెళ్లకుండా శుభ్రంగా తుడిచిపెట్టి కొన్ని నెలలవుతున్నా సరే వదిలేశారు. విడిచి వెళ్ళిన దురాత్మ నా ఇల్లు ఎలా ఉంది, నేను వదిలొచ్చిన ఇల్లు అని ఆలోచించేసి ఒకరోజు ఆ ఇంటికి వచ్చిందంట. ఆ ఇంటిలో నీరు లేనందున మళ్ళీ నేను తిరిగి వచ్చే అవకాశం ఉంది కనుక నేను రావచ్చు. ఈ ఇల్లు మనుషులు లేరు, ఈ ఇంట్లో నీరు లేదు, ఇంట్లో వాడకం లేదు కాబట్టి నేను వెళ్ళి ఒక్కదాన్నే అయితే తరిమేశారు కాబట్టి నేను వెళ్ళి నాతో పాటు ఒక 7 స్నేహితులను తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళి మరొక 7 దురాత్మను తీసుకొచ్చిందంట. ఆ ఇల్లు మానవ దేహం, ఆ గదులు మన హృదయం. ఒక విశ్వాస జీవితంలో ప్రార్థన అనే నీరు కానీ, వాక్యము అనే నీరు కానీ, సన్నిధి అనే నీరు కానీ లేకపోతే, ఒక వ్యక్తి దేవుణ్ణి నేను క్రైస్తవుడని చెప్పుకొని దేవుణ్ణి ఆరాధించకపోతే వాడి హృదయంలోనికి సాతాను ప్రవేశిస్తాడు. ఓ భక్తుడు ఇలా రాశాడు, an empty mind is devil's workshop. ఏమి ఆరాధించిన వ్యక్తి యొక్క దేహం, ఆలోచన, హృదయం సాతాను యొక్క కేంద్ర కారాగారం. ఈ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోతే దెయ్యము ఈ హృదయాన్ని స్వాధీనపరుచుకుంటుంది. క్రైస్తవ జీవితంలో నేను దేవుడి బిడ్డని చెప్పుకోవడం ఎంత ప్రాముఖ్యమైందో, ప్రార్థన, విశ్వాసం, ఆత్మీయత, వాక్య ధ్యానం, సన్నిధి కోటాలు, దైవజనులు ఏర్పాటు చేసే క్రమాలు అంత ప్రాముఖ్యమైనవి. అక్కడ రాస్తూ మాట అన్న చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నేను చెప్పిన మాటలు 43వ వచనం కాడి నుంచి 45వ వచనం వరకు ఉంటాయి. అందులో రాస్తూ అన్నాడు 45వ వచనంలో, అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే దృష్టాంతరము వారికి సంభవించిన నేను. ఆ మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదైపోద్దంట. ఒకదానితో పోరాడి గెలిచేది మనము మరి 7 తీసుకుని వస్తే ఎంత కష్టం. ఒక్కడితో పోరాడడం కష్టమా, 7గురితో పోరాడడం కష్టమా? ఆలోచించండి. ఇంకా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు అంటే దేవుని మహాకృప నీ మీద ఇంకా ఉందని. అలా కాదని కాలదనుకుంటావేమో. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదైన విషయం గుర్తుపెట్టు. మరొక అనుభవానికి వద్దాం. ఒక ఆయన మట్టి గోడ, ఈ వెనకాల ఉన్న గోడ మట్టి గోడ అనుకోండి. కాసేపు ఇతర దేశం వెళ్ళి నేను డబ్బు పంపిస్తానే, ఈ మట్టి గోడని తీసి సిమెంటుతో రాళ్ళతో ఈ గోడ కట్టు, నీకే మంచిది అని చెప్పి తన భర్త తన భార్యకి చెప్పి ఇతర దేశం వెళ్ళాడు. ఒక నెల ఒక 30,000 ఒక 50,000 తను సంపాదించింది తన భార్యకి ఇస్తూ, జాగ్రత్త, నువ్వు గీసి బేరమాడమాక, ఆ మట్టి గోడను తీసేసి గచ్చుతో గోడ కట్టుకో, నువ్వు పిల్లలు సేఫ్టీగా ఉంటారు. నాకున్న ఆర్థిక పరిస్థితి బట్టి నేను ఈ మట్టి గోడను కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు కొడుకు క్షేమంగా ఉండాలి అంటే నీ ఇంటి చుట్టూ భద్రంగా ఉండాలి. కాబట్టి ఇంటి చుట్టూ నేను ఒక 2 నెలలకు 3 నెలలకు ఒకేసారి పంపిస్తాను అని చెప్పి డబ్బు పంపించాడు. ఈవిడేం చేసింది అంటే, మా ఆయన ఇచ్చిన డబ్బులు నా జలసాలకు వాడుకోవాలి, నేను ఎలా ఉంటే ఏముంటుంది అని చెప్పి ఈ మట్టి గోడ కంట కొంచెం ఇసుక కొంచెం సిమెంట్ తీసుకొచ్చి గచ్చిపోత వేయించిందంట.
మట్టి గోడను తీయకుండా, ఇటుకలతో కట్టకుండా సిమెంటు అలాగే కొంచెం ఇసుక వేసి అలికేశారు. దానిపైన ఒక సున్నం తీసుకొచ్చి వేసేసి, ఏమండి చూడండి, ఇసుక సిమెంట్తో నేను గచ్చిగోడ కట్టాను అన్నట్లుగా తన భర్తకి వీడియో కాల్లో చూపిస్తూ ఉండేది. భర్త అన్నాడు, క్షేమంగా ఉండవే, జాగ్రత్తగా ఉండవే, నేను ఎందుకు పంపించాను మీకు తెలుసు, దొంగలు దోచుకుంటారు, హంతకులు వస్తారు, మీరు క్షేమంగా ఉండడమే నాకు కావాలి, అవసరమైతే డబ్బు పంపిస్తాను, ఆ మట్టి గోడను తీసి గచ్చి గోడను వేసుకొని భద్రంగా ఉండండి అని చెప్పి ఎప్పటికప్పుడు జాగ్రత్త 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 అని చెప్తున్న భర్త ఏముందులే అని చెప్పి తను పంపించిన ₹1,00,000 ₹10,000 ఆ ఇసుక సిమెంట్తో ఆ గోడ అలికేసి సున్నం వేసేసి అమ్మయ్య 90,000 మిగిలినాయి కదా అనుకుంటుంది. ఈలోపు ఒకరోజు దోచుకునేవాడు వచ్చాడు, ఇల్లంతా దోచుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు భర్తతో అంటుంది, ఏమండి మీరు పంపించిన ధనమంతా కూడా దొంగల పాలైపోయింది, దోపిడిగాల పాలైపోయింది, దోచేసుకున్నారు. అది ఎలా సాధ్యమైంది? అంత బలమైన ప్రతిష్ఠితమైన ఆ గోడని ఎలా బద్దలు కొట్టాడు? అయ్యో మీకు చెప్పడం మర్చాను, డబ్బులు ఎందుకు వృధా చేయడం అని చెప్పి, ఒకవేళ అలా చేశానంటే మీరు ఏమైనా తిడతారని చెప్పి మట్టి గోడకండి గచ్చిపోత వేసాను. బలము లేని గోడకి బలముందని నమ్మించాను. ఈరోజు దాని పాటు గొప్పదైపోయిందండి. ఈ మాట యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం కానించి 16వ వచనం వరకు చదివితే, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం కానించి 16వ వచనం మీరు చదువుకోండి. 15, 16 వచనం నేను చదువుతున్నాను. అలాగున ఆ గోడ మీదను దాని మీద గచ్చిపోత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దాని పూత పూసిన వారికి పనితీరునని మీతో చెప్పుదును. యెరూషలేమునకు సమాధానం లేకపోయినను ఆ పూత పూయి వారు సమాధానమైన దర్శనములను కనపరచువారు ఇశ్రాయేలు ప్రవక్తలే. ఇంకొంచెం పై వచనాలు కూడా చదువుదాం, 13వ వచనం కాడి నుంచి. ఇందుకు ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టెదను, నా కోపం బట్టి వర్ష ప్రవాహమును కురియును, ఆ రౌద్రమును బట్టి దాని వడగండ్లు పడి దానిని లయపరచును, దాని పునాది కనబడినట్లు మీరు గచ్చిపోత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను, అది పడిపోగా దాని కింద మీరు నాశనమగుదురు. మీరు 10వ వచనం కాడి నుంచి చదువుకోండి, అర్థమవుతుంది. ఈరోజు మనిషి భక్తి లేకపోయినా భక్తిపరుడని నటిస్తున్నా. నటన ఎక్కువ కాలం నడవదు, ఆత్మీయత ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. నేను ప్రార్థనా పరుడని నలుగురిలో వచ్చి ప్రార్థన చేయడం కాదు, ఇంట్లో కూడా ప్రార్థన ఉండాలి. నేను పాస్టర్ గారిని అని చెప్పి బయటకు వచ్చి వాక్యం చెప్పడం కాదు, ఇంట్లో కూడా వాక్య ధ్యానం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఉదయం అంతా కార్యాలు చేయడానికి రాత్రంతా ప్రార్థనలో గడిపారు. మరి క్రైస్తవ జీవితంలో మట్టి గోడకు గచ్చిపోత వేసుకొని బ్రతికేస్తున్నామేమో, ఒకరోజు వస్తుంది దాని పాటు గొప్పది. మరొక అనుభవాన్ని కూడా మనం చదివిన వారమైతే 2 పేతురు రాసిన పత్రిక 2 అధ్యాయం 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం కానీ చదువుతున్నాను చూడండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమే అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారు కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. జయింపబడని ఎడల వారు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉంటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొరినట్లు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. ఒక వ్యక్తి దేవుడు తప్పించిన తరువాత మళ్ళీ పాపంలో పడితే వచ్చే స్థితిని గురించి చెబుతూ ఒక సామెతను, కుక్క తన వాంతుకు తిరిగినట్లు పంది బురదకు మళ్ళినట్లుగా, దాని స్థితి, దాన్ని ప్రేమించి యజమాని కూడా దాన్ని అసహించుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నిన్ను పాపపు ఊబిలోంచి బయటకు తీసుకొస్తే నువ్వు మళ్ళీ దాని వైపుకు తిరిగి దాన్ని అనుభవిస్తూ దానిలో పొర్లి తిరుగుతూ ఉంటే
పందిని విడిచిపెట్టిన దేవుడు, కుక్క తన వాంతికి తిరిగినప్పుడు అసహించుకున్న దేవుడు నిన్ను కూడా అసహించుకుంటాడు. అప్పుడు నీ స్థితి ఏంటి? ఇలా బైబిల్ గ్రంథంలో ఉన్న అనేకమైన అనుభవపూర్వకాలు చెప్పుకుంటూ మనం వెళ్ళవచ్చు. చివరికి తేలే పరమార్థం ఏంటి అని అంటే దాని పాటు గొప్పది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మీరు మొదటి వచనం కానీ చదువుకోండి. నేను 6వ వచనం చదువుతున్నాను. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మలవా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇక వాడు అసాధ్యం, వాడు అనవసరం. దేవుడు అసహించుకుంటున్నాడు. ఒకప్పుడు నిన్ను ఎంతగా ప్రేమించిన దేవుడు అసహించుకుంటే నీ పాటేంటి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం ఒకసారి పరిశీలించుకునే అవకాశం. ఎంతకాలపు నటన పోస్తావు, రంగును అద్దుకుంటావు, వేషధారలో జీవిస్తావు, యేసుక్రీస్తుని బాహాటముగా అవమానిస్తున్నావు. అది మరలా యేసుని సిలువ వేసినంతో సమానం. ఈరోజు ఆయన చేతురించి నమస్కరిస్తూ మాట చెప్తున్నాను. దేవుడు నీ మీద కల్లెర్ర చేస్తే దానికి వచ్చే శిక్ష, దానికి వచ్చే తీర్పు, దానికి వచ్చే ఆ యొక్క విధి విధానం చాలా భయంకరం. ప్రభు కోపగించుకోకముందే, నీకు ఉగ్రత రాకముందే, నువ్వు ఇంకా పడిపోకముందే భక్తి నాటన అనేది పక్కన పెట్టి రేపు అది బయటపడితే దానికి వచ్చే పాటు అవమానం గొప్పదని తెలుసుకొని ఇప్పుడే ప్రభు వైపు తిరగండి. రక్షణ పొందండి. వేషధారణ విడిచిపెట్టండి. ఆత్మీయతలో రంగు పులుముకోకుండా, నటన కలిగి ఉండకుండా, ఆత్మ సంబంధమైన ఆచారము భక్తి చేయకుండా, ఆత్మ సంబంధంగా నిజంగా మనం ఎంతవరకు చేయగలమో, ఎలా చేయగలమో, ఎంత ఉండగలమో అలాగే ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభు ఇచ్చులాగున ప్రార్థిస్తూ, పశ్చాత్తాపడుతూ, ప్రభు దగ్గర కన్నీళ్లు కారుస్తూ, ప్రభా నువ్వు కనుక తీర్పు తీరిస్తే నా పాటు ఏమైపోతుంది, నేనేమైపోవాలి అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఆయన ప్రభు దగ్గర మనం వేడుకుందాం, అడుగుదాం, కన్నీరు కారుద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఎవరు పడిపోయే స్థితి లేకుండా, ప్రభు కన్నెర చేయకుండా ఉండే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందామా? తల వంచండి. మహాగరుడైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు. విన్న వాక్యం ప్రకారం జీవించాను మాకు దయచేయి. నువ్వు విడిచిపెడితే దాని పాటు ఏంటో, మేము చేసుకున్న దానికి వచ్చే నష్టం ఏంటో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరిచి ఆత్మ జీవితం పెంపొందించి కృప దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. అందరికీ మరణాత.